మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ వారి ఇళ్ల ముందు దిష్టి బొమ్మలు అనేవి చూస్తూనే ఉంటాం. అవి పెట్టుకోవటం వల్ల మనకు దిష్టి తగలదు అనేసే నమ్మకంతో అవి పెట్టుకుంటారు. కానీ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కన్నా ఈ దిష్టి బొమ్మపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటిపై ఎగిరేది పసుపు జెండా అని, ఇక ఇంటి ముందు ఉండేది జగన్ దిష్టి బొమ్మ అని కన్నా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం జగనన్న అని చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జగన్ పాలనలో ఏం అభివృద్ధి సాధించామని జగన్ బొమ్మను ఇంటి ముందు పెట్టుకోవాలన్న కన్నా ప్రశ్నించారు. ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వెళ్లాలని, టీడీపీ హయాంలో చేసిన మంచి పనిని చెప్పాలని కన్నా కోరారు. మద్యం రేట్లు 4 రెట్లు పెంచి అన్ని జే బ్రాండ్స్ అమ్ముతున్నందుకు ముందు జగన్ ఫోటో ఇంటి ముందు పెట్టాలి అని కన్నా తెలిపారు. జగన్ తన పాలనలో ఆర్టీసీ రేట్లు, కరెంటు రేట్లు 7 సార్లు పెంచారని, మళ్లీ అధికారంలోకి వస్తే పెంచుతాం, అందుకే జగన్ ఫోటో పెట్టాలా అని ప్రజలు ప్రశ్నించాలని కన్నా తెలిపారు. దేశంలో అందరికంటే ఏపీలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ అని అన్నారు. జగన్ పాలనలో ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, చివరకు చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, చెత్త ముఖ్యమంత్రి మళ్లీ మనకెందుకని గట్టిగా ప్రశ్నించాలని ప్రజలను కన్నా కోరారు. అమరావతి రైతులను మోసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు జగన్ ఫోటోని అందుకు ఇంటి ముందు పెట్టాలని కన్నా తెలిపారు. 4 ఏళ్ల జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్లో ఏపీనే నెంబర్ 1 ఉందన్నారు. ఐటీ అభివృద్ధిలో బీహార్ కంటే వెనక ఉన్నామని చెప్పేందుకు ఇంటి ముందు జగన్ ఫోటో పెట్టాలని కన్నా అన్నారు.